ఈ ట్యాక్స్లు మళ్ళీ మనకే. ఇప్పుడు ఇందులో ఇంకా కొంత ఘోరం ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళకి ఓన్ థియేటర్స్ ఉన్నాయి, కొంతమందికి ఓన్ థియేటర్లో షేర్ ప్లస్ ఇంకొక 50% ఈ షేరు. ఇలాంటి గేమింగ్లో చాలా వరకు చిన్న సినిమాలు నలిగిపోవడం కారణం ఇదేంటి. అంటే ఇంకా చివరికి చేతులు ఎత్తేసి ఎవరొకరి చేతిలో పెట్టేసి, ఇంకా నేను చాలామంది చూశాను ఈ మధ్య చాలా సినిమాల వాళ్ళకి, హిట్ అయిన సినిమాల వాళ్ళకి కూడా పెద్దగా డబ్బులు వచ్చిన దాఖలాలు అయితే నాకు లేవని విన్నాను నేను చాలామంది. అంటే చాలా వరకు నిజాయితీ అనేది పోయింది సార్. అది మొత్తం ఇంకా అంటే అఫ్కోర్స్ ఎవరైనా వ్యాపారం చేసేది రూపాయి కోసం అనుకోండి, కానీ ఎంత ఇంత కనీసం ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కానీ లేకపోతే ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళు కూడా సినిమాతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారని విన్నాను నేను. ఒక అండర్స్టాండింగ్లో ఉండేవారు, అలాగే వాళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు సినిమాలు తీసేవారు. ఇప్పుడు అది గేమింగ్ అయిపోయింది, కంప్లీట్ గేమింగ్ అయిపోయింది. అంటే తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా స్లోగా తెలుస్తున్నాయి. బట్ ఇక్కడ ఎవరు ఏమన్నా సరే ఎవరు బాధపడే ఇది కూడా కాదండి అనుకుంటారు చెప్తే దీని గురించి ఆలోచించేది ఏం లేదు. ఏంటి యాంకర్గా కెరీర్ స్టార్ట్ అయింది, తర్వాత సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇప్పుడు ఈ సినిమాతో ప్రజెంటర్గా కూడా మారినట్టు. ఇది యాక్చువల్లీ సెకండ్ సినిమా అండి. ఇంతకుముందు కూడా 47 Days అని ఒక సినిమా చేశారు. అది వర్కౌట్ అయిపోయింది అండి. అది లక్కీగా ఓటీటీలో అది వర్కౌట్ అయిపోయింది. దాని నుంచే ప్రాబ్లం. ఇది కూడా ఓకే, మేజర్ షేర్ ఏం కాదు, ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండి సినిమాకి. బట్ ఆ డైరెక్టర్ని చూస్తే పాపం చాలేస్తూ ఉంటుంది. అంటే అతను కొంచెం అంటే ఏంటి ఈ ప్రజెంటర్గా మారటానికి సినిమా సబ్జెక్ట్ నచ్చి మారారా, లేదంటే సినిమా లేట్ అయ్యి సినిమా కష్టాలు చూసి దాన్ని బయట వేయటానికి మీరు ప్రజెంటర్గా మారాల్సి వచ్చిందా? లేదండి, బిగినింగ్ నేను వన్స్ కమిట్ అయ్యి యాక్టర్గా మ్యూజిక్ కంపోజర్గా సినిమాలో దిగిన ఒక 10 daysలోనే నేను డెసిషన్ తీసుకున్నానండి. అంటే అబ్బాయి వర్కింగ్ స్టైల్ నచ్చింది, సినిమా కథలో దమ్ ఉంది, ఒక రా అండ్ రస్టిక్ స్టోరీ చేస్తున్నాడు, న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నాడు, కష్టం తెలుస్తుంది, ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్ అనేది అనిపించి, ప్లస్ అతనికి ఫినాన్షియల్ కష్టాలు కూడా ఉన్నాయి అతనికి. సరే ఓకే, నేను కూడా ఒక చేద్దాం అని అనిపించి చైతు అంటే పాపం తను చాలా ఆనందంగా చాలా చాలా టైట్ సిచ్యువేషన్లో ఉన్నాడు తను. అంటే ఎలా చేయవేయటం అంటే ఆర్టిస్టుగా మ్యూజిక్ డైరెక్టర్గా వితౌట్ రెమ్యునరేషన్ వర్క్ చేయటమా, లేదా అపార్ట్ ఫ్రమ్ దట్ మీరేమన్నా పెట్టుబడి కూడా పెట్టడం? ఎలా చేసి కొంత పెట్టానండి, కొంత. అది మీరు అంటే ఎందుకు అడిగానంటే అఫ్కోర్స్ మనం పని చేసిన దానికి అవునండి రాకపోతే ఓకే సరిపెట్టుకోవచ్చు, కానీ మళ్ళా ఎదురు పెట్టుబడి పెట్టి దెబ్బతింటే కోరుకోవడం కష్టం కదా. అది అంటే సినిమా బడ్జెట్లోనే ఉంది సార్. అది యాక్చువల్గా సినిమా అనేది చాలా బడ్జెట్లో, లిమిటెడ్ బడ్జెట్లో చాలా అందంగా తీసాడు అబ్బాయి. సో ఏంటంటే అది ఏదో రకంగా రాబట్టుకోవచ్చు ఇక్కడ, మనం పెట్టింది ఏదో రకంగా ఇక్కడ. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే, నాకు ఆ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా రాబట్టుకోవచ్చు లేనా ఒక ధీమా, ఒక నమ్మకం ఉన్నాయి. కానీ అంతకు మించి వచ్చే అవకాశం కూడా ఉంది, ఆ సినిమాకి వచ్చే అవకాశం ఉందండి. కానీ ఈ నలిగిపోతున్నాం ఆ వ్యవస్థలో, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం ఎవ్రీడే. ఎందుకంటే నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు, రేపు అంటారు, అది మళ్ళా తర్వాత ఫోన్ ఎత్తరు. ఓకే వేళ అయిపోతుంది పని, ఇంకా మార్నింగ్ దిగుతున్నాం అంటారు, కొంతమంది రారు. వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు కట్ అవుతున్నారు అనే దానికి అసలు లాజిక్ లేకుండా పోతుంది అనమాట. అంటే ఎంతమంది ఎలా వేగుతున్నారు అనేది పాపం అనిపిస్తుంటుంది అండి. ప్రొడ్యూసర్ల కష్టాలు తెలిసి వచ్చినాయి. ఎప్పుడు అది మనం చూస్తున్నాం కదా సార్, ఎప్పటి నుంచో ప్రొడ్యూస్ చేసి బాగుపడిన వాళ్ళు నాకు తెలిసి 1% ఉంటారేమో ఇండస్ట్రీలో, అంతే. చాలామంది, ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చివరి దశలో వాళ్ళు, అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు కూడా చివరి దశలో చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో రెంట్లకు ఉండడం అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు చాలామంది. చూశాను నేను చాలామందిని అలా. అంటే నిర్మాత అంటేనే అంటారు కదా, అందరూ అన్నం పెట్టేవాడు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ అన్నం పెట్టేవాడు నిర్మాత, అందరూ బాగా ఉంటారు పాపం. ఇలా ఈ పిచ్చితోనో ప్యాషన్తోనో సినిమాలు తీసేవాళ్ళు మాత్రం చాలామంది షెడ్కి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఏదంటే దీనికి ఏంటంటే ఎందుకు పెట్టుకున్నారు అంటే పెట్టుకుంటారు అంతే, ఇక దీనికి లాజికే ఉండదు. అదే డబ్బు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ పెట్టచ్చు, లేదా ఏదో మంచి ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ అది